నూర్ భాషా సంఘం ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ డైరెక్ట్గా డిఎస్పి ఉద్యోగం సాధించిన ఇజ్వానీకి ఘనంగా సన్మానించిన ప్రకాశం జిల్లా నూర్ భాషా సంఘం ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షుడు షేక్ మీరావలి, లీగల్ అడ్వైజర్ మస్తాన్ వలి, గౌరవ అధ్యక్షుడు మీరా మొహుద్దీన్, నూర్ భాషా సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి ఉద్యోగం సాధించిన ఇజ్వానీ మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు సహకారంతో నేను ఈ ఉద్యోగం సాధించానని, ఈ సందర్భంగా నాకు సన్మానించడానికి వచ్చిన నూర్ భాషా సంఘం ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. నీట్లీ మస్తాన్ అని చెప్పి నేషనల్ ఇంటర్నేషనల్ తర్వాత జిల్లా ఫౌండరీ సంఘానికి తర్వాత 4 కోర్టుల అన్నింటిలో తర్వాత మినిస్ట్రీ పిఏ కూడా చేశారు. తర్వాత మురళి అని చెప్పి ఆడిటర్ అమ్మ, నేను ఆడిటర్, మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచరు. ఇతను ట్రెజరర్ మా సంఘానికి. ఇతను జిల్లా అధ్యక్షుడు శిలార్ అని చెప్పి మన టౌన్ అధ్యక్షుడు నూర్ భాషా సంఘానికి. అది నా సంగతి నాకు పాత చుట్టాలు అది పరిచయం చేయాలి కదా. అమ్మాయికి జాబ్ వచ్చిందని అంటే సంతోషంగా వచ్చాము. డైరెక్ట్ గా డిఎస్పీ ఎవరు రావాలి ఎక్కువ పర్సెంట్. గతంలో ఆయన పేరు కాళేశ్ డైరెక్ట్ కాదు, షేక్ షావలి డైరెక్ట్ గా రహీం గారు అబ్దుల్ రహీం అని వాళ్ళ పాప కూడా జిల్లా ట్రెజరర్. అతను ఒకడు ఐపీఎస్, తర్వాత దావుద్ గారు ఐఏఎస్. ఆయన వద్దు కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి మన కులానికి గర్వకారణం. నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు. నేను నెల్లూరు నుంచి వచ్చాను కదా, చాలా గర్వకారణం. మరి పక్కన తెలియదు, నాకు తెలిసిన 2 జిల్లాలు లేదు. అది చాలా డైరెక్ట్ డిఎస్పీ లేదు. అమ్మ నీకంటే నాన్నకి చాలా గొప్ప విషయం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని పొగడేనా, జనుల పుత్రుని కవి కాదు, నేను కవి కాదు, మహానుభావుడు రాసి చెప్తున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి. అట్లా ఎప్పుడైతే సంఘము సొసైటీ తన బిడ్డని గౌరవిస్తూ ఆయనకు అంతే ఆనందం. అందరూ దగ్గర జరగండి అనగా మీరు దగ్గర జరగండి, దగ్గర జరగండి. మన జాతి పిల్లలకి అందరికీ నువ్వు రోల్ మోడల్. అవును, చెప్పుకుంటామమ్మా. అది అందరూ చదివించాలని కోరిక, దాన్ని ఎవరు చదివించలేదు. రోల్ మోడల్ ఇప్పుడు ఇలా మన వాళ్ళకి ఐఏఎస్ అని ఇంతేనా అది చేపిస్తున్నాడు చిన్నపిల్లలు. ఐపీఎస్ ఐఏఎస్ అట్లాగే ఉండదు. ఇక్కడ అమ్మాయి అంటాం, నెల్లూరులో పాప అంటాం. అదే వచ్చింది నాకు. 30 years అయిపోయింది. మొదటి పద్ధతి పాప అనేది క్లాసు.
పేరు షేక్ మీరా మోదీ నూరు భాష జిల్లా గౌరవ అధ్యక్షుడిని. మేము ఇట్లా పాపకి డైరెక్ట్ డిఎస్పీగా వచ్చింది కాబట్టి మాకు నూరు భాష ముద్దు బిడ్డలాగా మేము గౌరవించుకుందామని చెప్పి మా జిల్లా అధ్యక్షుడు వీరావళి మా కార్యవర్గ సభ్యులు అందరం కూడా వచ్చి వారి ఇంటి దగ్గర చూసి ఆమెను కలిసి సన్మానించాము. కాబట్టి మర్యాదపూర్వకంగా అసోసియేషన్ పరంగా మాకు చాలా గర్వం ఉంది. వారు ఉన్న స్థాయిలో ఇంకా మంచి పదవులు తీసుకొని వారు వాళ్ళ కుటుంబం ఫాదర్ కూడా ఇదే పోలీస్ డిపార్ట్మెంటు కాబట్టి ఆ అమ్మాయి చదువుకొని నిజంగా ఇంత చిన్న వయసులో డైరెక్ట్ డిఎస్పీగా వచ్చారు కాబట్టి వారికి మా అసోసియేషన్ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. కాబట్టి వారికి అభినందనలు కూడా తెలియపరుస్తున్నాం. ఇది చాలా సంతోషంగా మా జాతికి ప్రకాశం జిల్లాకే చాలా సంతోషమైన విషయం కాబట్టి వారిని మర్యాదపూర్వకంగా వచ్చి కలిసి వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు షేక్ కాసిం సాబ్ అండి, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను ప్రకాశం జిల్లా నూరు సంఘానికి ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు ప్రస్తుతం ఇటీవల జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్లో డిఎస్పీ ఉద్యోగం సంపాదించినటువంటి రిజ్వానా మా హుస్సేన్ భాయ్, ఈయన వాళ్ళ తండ్రి గారు కూడా హెడ్ కానిస్టేబుల్ గారు పోలీస్ డిపార్ట్మెంట్, తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్, కూతురు డిఎస్పీగా సెలెక్ట్ అయినందుకు మా జాతి, మా దూదేకుల జాతి తరఫున, మా కులం తరఫున మేము చాలా గర్విస్తున్నాము. ఈ రాష్ట్రంలో గతంలో రహీం గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన డైరెక్ట్ డిఎస్పీ, తర్వాత ఐజీగా చేసి రిటైర్డ్ అయ్యి చనిపోయాడు. ఆ తర్వాత కాలం అది జరిగే ఒక 30 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత మా కులం నుంచి, మా జాతి నుంచి ఎవ్వరూ డైరెక్ట్ డిఎస్పీలు అయ్యారు. ఎస్ఐ నుంచి సిఐ డిఎస్పీలు కాళేషా గారు మొదలైన వాళ్ళు, షేక్ షావుల్ గారు వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు అయ్యారు. కానీ ర్యాంకర్ అలా కాకుండా డైరెక్ట్గా డిఎస్పీగా పోస్టులు పెట్టిన రిజ్వానా మా దూదేశం ముద్దుబిడ్డ. మా క్యాస్ట్లో, మా బీసీ కులంలో దూదేశంలో బీసీ ముస్లిమ్స్, మేము బీసీ ముస్లిమ్స్, ఓసీ ముస్లిమ్స్ చాలామంది అయ్యారు. కానీ బీసీ ముస్లిమ్స్లో ఇప్పటివరకు నా వయసు 73 సంవత్సరాలు 73 సంవత్సరాల్లో 40 సంవత్సరాల క్రితం రహీం గారు, ఆ తర్వాత ఈ 72 సంవత్సరాల వయసులో ఈ పాపను ఒక్కదాన్ని రిజ్వానా, ఈ బిడ్డను ఒక్కదాన్ని నేను డైరెక్ట్ డిఎస్పీ చూస్తున్నాము. ఈ పాప రిటైర్డ్ అయ్యేందుకు అడిషనల్ డీజీపీ కూడా వెళ్ళిపోతుంది. మేమంతా కూడా మా చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తాం. ప్రజలకు మా ఎగ్జిట్ ధర్మాన్ని కరెక్ట్గా నిర్వహిస్తూ ఎలాంటి ప్రలోభాలకు లగ్గుకుండా చేసాం మేమంతా కూడా. అలాగే మా బిడ్డ కూడా, రిజ్వానా కూడా నిజాయితీగా ఇది పేదలకి 10 మందికి ప్రజలకి సహాయం చేయడానికి, సహకరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అవకాశం ఉంటుంది. అది ఒక పోలీస్ డిపార్ట్మెంటు. 2 రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మిగిలిన వాళ్ళ కంటే కూడా. రెవెన్యూ కంటే కూడా పోలీస్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది అనాథులు, పేదవాళ్ళు, తర్వాత బలహీనులు పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ సమస్యలు కనుక్కొని పరిష్కరిస్తూ ఉంటారు మా వాళ్ళు. అలా సమస్యలు పరిష్కరించిన పోలీస్ ఆఫీసర్లు చాలామంది, వాళ్ళు ఏ కులం కానీ ఏ మతం కానీ, ప్రజల్లో మంచి గుర్తింపు, సినిమా హీరోకి ఎంత గుర్తింపు వస్తుందో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్కి, ఇది న్యాయంగా ప్రవర్తించే పోలీస్ అంత గుర్తింపు ఉంటుంది. అలాంటి గుర్తింపే మా బిడ్డ రిజ్వానా కూడా రావాలని నేను కోరుకుంటూ నమస్కారం అండి. నా పేరు షేక్ మీరావలి. నేను నెల్లూరు జిల్లా దూదేకుల సంఘం ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మా జాతి నుంచి, మా నూర్ భాషా కులం నుంచి ఒక చిన్న పాప ఫస్ట్ అటెంప్ట్లో డిఎస్పీ జాబ్ గ్రూప్ వల్ల కొట్టిందని తెలిసి తట్టుకోలేక నెల్లూరు నుంచి నేను ఒంగోలు రావడం జరిగిందండి. అస్సలు హుస్సేన్ గారి పాప అమ్మాయి అయితే మా సొంత పాపలాగా నేను ఫీల్ అయ్యి ఇక్కడ పరిగెత్తడం జరిగింది. మాకందరికి కూడా మా జాతిలో ప్రతి బిడ్డకి ఆ పాప ఒక పెద్ద రోల్ మోడల్. అందుకని చెప్పి నెల్లూరు నుంచి వచ్చి ఆమెను మేము ఘనంగా సన్మానించుకుంటే కానీ మాకు ఇది రాదు అని అనుకున్నాము. మాకు ఆమెను గౌరవిస్తే మా గౌరవం, మా జాతి ముద్దు బిడ్డ కాబట్టి ఎల్లవేళలా ఆమెకు ఎటువంటి సహకారాలు కావాలన్నా కూడా మా సంఘం తరఫు నుంచి అందించేదానికి సిద్ధంగా ఉంటాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మన సెక్రటరీ గారు చెప్పినట్టు ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మించినటువంటి ఉద్యోగం ఇంకొకటి లేదు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి
నిజాయితీ అని సేవలు అందిస్తూ ఆ బిడ్డ గొప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నమస్కారం అండి, నా పేరు రిజ్వానా. ఈరోజు ఇలా గ్రూప్ 1లో డిఎస్పి జాబ్ కొట్టి వీళ్ళంతా నాకు సన్మానం చేయడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ జాబ్కి నేను ఇలాగా ఫస్ట్ అటెంప్ట్లో ట్రై చేయడానికి కారణం మా నాన్న అని చెప్తాను. మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. థ్యాంక్ యూ అండి, ఇలా అందరూ సన్మానం చేసినందుకు. ఎక్సలెంట్. ఇన్నిసార్లు ఇప్పుడు మనం అయిపోయింది.